హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎప్పట్లాగా చపాతీ రోటీల్లోకి ఆలు కుర్మా, ఆలు కర్రీ కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా రాజస్థానీ దహీ బెండిని ట్రై చేయండి. ఈ సమ్మర్లో బెస్ట్ రెసిపీ. చపాతీ రోటీల్లోకే కాదండి, రైస్లోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. రోజు కన్నా 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. నేను ఒక 300 గ్రాముల బెండకాయని శుభ్రంగా కడిగి తుడిచి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగితే సరిపోతుందండి. ఇందులోనే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో నిమిషం పాటు వేపుకుందాం. మనం ఏ కర్రీ చేసినా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి, లేదంటే కూర అంతా పచ్చివాసన వస్తుంది. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటాలని ఇలా ప్యూరీ చేశానండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. మనకి టమాటా ప్యూరీ ఉడికేలోపు దహీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 లీటర్ ఫ్రెష్ పెరుగుని బాగా బీట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్లు కారం, టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, చూశారు కదండి, 3 నిమిషాలకి ఇలాగ టమాటోలో నీరంతా ఇంకిపోయి చక్కగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ మసాలాని వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మరో 7 నిమిషాలు ఉడికించుకుందాం. 7 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మరో 4 నిమిషాలు ఉడికించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదండి, రాజస్థానీ స్పెషల్ దహీ బెండి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వాళ్ళైతే చపాతీ రోటీల్లోకి చాలా ఇష్టంగా తింటారండి. చపాతీ రోటీలోకే కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలా దహీ బెండి మసాలాతో తింటే కడుపుకు హాయిగా ఉంటుంది, తినటానికి రుచిగా ఉంటుంది. ఇలా కనుక చేసుకుంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.